ನಮ್ಮ ಎಬಿನೇಸರ್ ಪಕ್ಕ ಬಿಲ್ಡಿಂಗ್ ಎಬಿನೇಸರ್ ಮಿಷನ್ ಚರ್ಚ್. ಅಲ್ಲಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾನು ನೋಡಿದ್ದೀನಿ ಬೈಬಲ್ ಕಾಲೇಜ್. అక్కడ బైబిల్ కాలేజ్ మొదటిసారిగా నేను చూశాను. అಷ್ಟು కన్నడ ಬರ್ತಾ ಇಲ್ಲ ಮಾತಾಡಕ್ಕೆ. అప్పుడు అంత కన్నడ వచ్చేది కాదు. ನಮಗೆಲ್ಲ ಕಾಮಿಡಿ ಸ್ವಲ್ಪ ಒಂದೊಂದು ವೀಕ್ ಒಬ್ಬೊಬ್ಬರು ನಾವು ಪ್ರಸಂಗ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ఒక్కొక్క వారం ఒక్కొక్కరు ప్రసంగం చేస్తూ ఉన్నాం. పాస్టర్ ಬಂದ್ರೆ కన్నಡ మాట్లాడేది ಸ್ವಲ್ಪ ಅವ್ರಿಗೆ కಷ್ಟ. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి కన్నడ మాట్లాడడానికి చాలా కష్టంగా ఉండేది. ಗೈಸ್ ಲಾರ್ಡ್ హల్లెలూయా. ಅದು ಇನ್ನೊಂದು ಸಾಗಿ ನಮ್ಮ ಒಂದಿಗೆ ಇವತ್ತು ಸಗ ಸೇವಕರು ಅಲ್ಲಿ ಕೂತಿದ್ದ ಗಣ ಸೇವಕರು ವಂದನೆಗಳು ಸ್ತೋತ್ರ. ಪಾಸ್టర్ గారు కూడా ఉన్నారు, వారికి కూడా నా వందనాలు. ಮತ್ತೆ ನಾವು ಇಲ್ಲಿದ್ದಾಗ ಏನಾಗಿ ಇವತ್ತು ಅವ್ರಿಗೆ ಇಬ್ಬರು ಸೇರಿ ವರ್ಷಿಪ್ ಮಾಡಿದಾಗ ನನಗೆ ನಿಜವಾಗ್ಲೂ ಕಣ್ಣಲ್ಲೇ ನೀರು ಬರ್ತಾರೆ. ఆమె మరి పాస్టర్ గారు కూడా ఇద్దరు కూడా వచ్చి ఆరాధన చేస్తుంటే నా కన్నీళ్లు ఆగలేదు. ఎంత వర్షిప్ అంత పవర్ఫుల్ వర్షిప్ ఎంత బాగా ఆరాధన చేశారంటే నిజంగా చాలా శక్తివంతమైన ఆరాధన వారు చేసి ఉన్నారు. ನನಗೆ ಅಷ್ಟು ಕಾಲ ಬರೋದಿಲ್ಲ ಮಾತನಾಡಕ್ಕೆ. నాకు అంత కన్నడ వచ్చే రాదు మాట్లాడడానికి. దేవుడు కొట్టిన జ్ఞానంతో మాట్లాడుతూ అర్థం ಮಾಡ್ಕೊಂಡು ట్రాన్స్లేషన్ ఇది ఆల్రెడీ. నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి నేను మాట్లాడుతున్నాను, పాస్టర్ గారు ట్రాన్స్లేషన్ చేస్తా ఉన్నారు. సో ನಮಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ నాకు కూడా ఏమీ తెలియదు ಸ್ಟಾರ್ಟಿಂಗ್ లో. ಅಂದ್ರೆ ಒಂದು ವಾಕ್ಯ ಇದೆ, ಬುದ್ಧಿವಂತರನ್ನ ನಾಚಿಕೊಳ್ಳುವಂತೆ ದಡ್ಡರಾದ ನಮ್ಮನ್ನು ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ హల్లెలూయా. ಬುದ್ಧಿವಂತರು ನಾವೇ ಬುದ್ಧಿವಂತರ ನಾಚಿಕೊಳ್ಳತ್ತು, ಏನು ಗೊತ್ತಿಲ್ಲದ ದಡ್ಡರು ನಮ್ಮನ್ನು ತಿಳ್ಕೊಂಡು ಇವತ್ತು ದೇವರು ಆಗಿಸಿಕೊಂಡು ಈ ఉన్నత స్థానానికి నిలిచిದ್ದಾರೆ. బుద్ధిమంతులను సిగ్గుపరచడానికి దేవుడు మనలాంటి వారిని ఎన్నిక లేని వారిని ఎన్నుకొని వారిని సిగ్గుపరిచే విధంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు అయితే ఉన్నాడు. ಇದಕ್ಕೆ ಏನು ಅರ್ಥ ಅಂದ್ರೆ, ఇది ఏంటి అర్థం అంటే ಜೆರೆಮಿಯಾ 1:5 ಹೇಳ್ತಾರೆ, ఇర్మియా 1:7 చెప్తుంది, ತಾಯಿನ ಗರ್ಭದಲ್ಲಿ ನಾನು ಆಗಿಸಿಕೊಂಡಿದ್ದೀನಿ ಅಂತ. తల్లి గర్భంలో నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ಸೇವಕು ಇವತ್ತು ಇಷ್ಟೊಂದಿಗೆ ನಾವು ಎಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡೋದು ಹೆಚ್ಚಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ దైవజనులు ఈ విధంగా నిల్చొని సేవ చేస్తూ ఉన్నారంటే ತಾಯಿನ ಗರ್ಭದಲ್ಲಿ ಇದನ್ನ ಆಗಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. తల్లి గర్భం నుండి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಒಬ್ಬ ಸೇವೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ఒకరు సేవ చేయాలంటే ಒಬ್ಬರಿಂದ ಆಗಲ್ಲ, ఒకరు వల్ల కాదు. దేవుడు ಸಗಪಾಟಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మరి దేవుడు సగభాగం కొట్టి ఇచ్చి ఉన్నాడు. సగపాటి సపోర్ట్ ಇಲ್ಲ సేವೆ ಮಾಡಕ್ಕೆ. సగపాటి మరి ఆ సగభాగము సపోర్ట్ లేకపోతే సేవ చేయడం కష్టం. దేవుడు ಇಲ್ಲಿ ತುಂಬಾ ಸಪ್ತದ ಧ್ವನಿಯಿಂದ ಪ್ರಸಂಗ ಮಾಡಿದ್ದಾರೆ. దైవజనులు మరి ఎంతో శక్తివంతమైన వాక్యాన్ని అందించి ఉన్నారు. ఆదిగా ఒక అಲ್ಲಿಂದ ಅವ್ರು ನೀರು ಕೊಟ್ಟವ್ರೆ ಬೂಸ್ಟ್. మరి ఆ శక్తి అక్కడ సగభాగం నుంచి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. సో వాక్యం ಹೇಳ್ತಾರೆ, ಗುಣವುಳ್ಳ ಸ್ತ್ರೀ ತನ್ನ ಮನೆಯನ್ನೇ ಕಟ್ಟುತ್ತಾಳೆ. మరి గుణవంతమైన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ನಾನು సుమారు 2010 ఇప్పుడు ನಾವು ಇಲ್ಲಿ బైబిల్ కాలేజ్ ఓದ್ತಾ ಇದ್ದೀವಿ. 2010 నుంచి మేము బైబిల్ కాలేజీలో చదువుతూ ఉన్నాము. ಈಗ ಸಿಸ್ಟರ್ ನಮ್ಮೊಂದಿಗೆ ಸೇರಿ బైబిల్ కాలేజ్ ಓದಿದಾಗ సహోదరి పాస్టర్ గారు కూడా మాతో చేరి బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. ಅವ್ರ ಗುಣ ಎಷ್ಟೊಂದು ತಾಳ್ಮೆಯ ಗುಣ ಅಂತ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. మరి ఎంత నెమ్మది అంటే అటువంటి నెమ్మది అస్తురాల పాస్టర్ గారు. ಅಂತ ಮುಳ್ಳ ಗುಣ, శాంతి పేరు ఆమెది, అంతే శాంతంగా ఉంటారు. ಒಂದು ಕಾರ್ಯ ನಮ್ಮ ಇಟ್ಕೊಂಡು చర్చాలి మనేలాగ్ಲಿ మరి ఒక ఏదైనా పని చెప్తే ఇంట్లో అవనివ్వండి లేకపోతే చర్చలో ವರ್ಕ್ ಟೆನ್ಷನ್ ಅಲ್ಲಿ ಒಬ್ಬರ ಮೇಲೆ ಒಬ್ಬ ಬೈಕ್ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಅಲ್ವಾ. ವರ್ಕ್ ಟೆನ್ಷನ್ ಅಲ್ಲಿ ಕೆಲಸದ ಭಾಗದಲ್ಲಿ ಗಲಾಟೆ ಆಗ್ಬಿಡ್ತಾರೆ. వర్క్ టెన్షన్ లో ఏదైనా పని చెప్తే గొడవలు అయిపోతూ ఉంటాయి. ಏನ್ರಿ ಏನೋ ಕೆಲಸ ಇರುತ್ತೆ ಏನೋ ಹೋಗು ಅಂತ ಕನ್ನಡದಲ್ಲಿ ಬೈದು ಬಿಡ್ತಾರೆ. ఏదైనా పని చెప్తే కన్నడలో ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇವತ್ತು ఈ రోజు నేను చూస్తూ ఉన్నాను, సిస్టర్ బిర్యానీ ಮಾಡಿದ್ದಾರೆ. బిర్యానీ ಅಂದ್ರೆ ವೈಟ್ ಬಿರ್ಯಾನಿ ಮಾಡಿದ್ದಾರೆ. సిస్టర్ మరి బిర్యానీ చేశారు, సాంబార్ ಬಂದಾಗ ರೈಸ್ వైట్ రైస్ చేశారు, సాంబార్ చేశారు. ಅದು ಎಲ್ಲ ಕೆಲಸ ಮಾಡಿ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಬಂದು ನಗ್ನಗ್ತಾ ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. అంత పని చేసినప్పటికీ వచ్చేటప్పటికి నవ్వుతా చెప్తా ఉంటారు. ಆಶ್ರಮ ಸಪೋರ್ಟ್ ಇಲ್ಲದೆ ನಾವು ಕೆಲಸ ಮಾಡೋದಾಗ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಇಷ್ಟು ಜನ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆದ್ವಿ. ಆಮೇಲೆ అందరూ కూడా మరి పాస్టర్ గారికి చెప్పడం బట్టి ಸೇವೆ ಇಲ್ಲಾಂದ್ರೆ ಇಷ್ಟು ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯಲ್ಲ ಯಾರು. ఆమె సేవ చేయకపోతే ಉನ್ನತ ಸೇವೆ ಇಲ್ಲಾಂದ್ರೆ ಯಾವ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯಲ್ಲ. ಆಕ್ಟಿಂಗ್ ಮಾಡಿದ್ರೆ ಯಾರು ನಂಬಲ್ಲ, ನಿಜ ಇದ್ರೆ ಮಾತ್ರ ನಂಬಿ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯೋದಲ್ಲ. ಉನ್ನತ ರೀತಿ ಬರೋದ ಕಾರಣ సగపాఠ్యాత సహోదరి మెచ్చుకోಬೇಕು. ఆమె మరి నేను ఇంత ఉన్నతముగా సేవ చేస్తూ ఉన్నానంటే దానికి సహకారి అయిన పాస్టర్ గారి కారణం. ఉన్నత గుణముల స్త్రీ మನೆ కట్టదు మాత్ర ಅಲ್ಲ, గుణవంతుల స్త్రీ ఇల్లు కట్టేదే కాదు, గండలకి కిరీటವಾಗಿದೆ ಅಲ್ಲಂತ మరి భర్తకి కిరీటంగా ఉంటుంది. ಆ ರೀತಿగా ಸೇವಕರಿಗೆ ತುಂಬಾ ಸಪೋರ್ಟ್ ಆಗಿದ್ದಾರೆ. ಇವತ್ತು ಇಷ್ಟು ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೆ ಸಹೋದರಿ ಒಂದು పిల్లగాಗಿದ್ದಾರೆ. మరి ఇంత సేవ చేయడానికి సహోదరి మా పాస్టర్ గారే ఎక్కువ జయ బంధువులను
ಅದಕ್ಕೆ ವಾಕ್ಯ ಜಯ ಹೊಂದುವನು ನನ್ನ ದೇವಾಲಯದಲ್ಲಿ ಸ್ತಂಭವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿ ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. మన జయ పొందుకున్నవాడు దేవుడు స్తంభంలో, దేవుడు ఆలయంలో స్తంభంగా ఉంటారు. ಸೊ ಆದ್ರೆ ಇವತ್ತು ಇಷ್ಟು ಸ್ತಂಭ ಇದೆ ಅಂತ ನಾನು ಇವರಿಂದ ಸಾಗಿದ ಇವತ್ತು ವಾಕ್ಯದಲ್ಲಿ ಇಷ್ಟು ಸ್ತಂಭ ಇದೆ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. భాస్కర్ గారు ఈ రోజు నేను వింటున్నాను ఇన్ని స్తంభాలు ఉన్నాయని చెప్పేసాను. ಲಾಸ್ಟ್ ವೀಕ್ ನಾವು ಇದಕ್ಕೆ ದಾವಣಗೆರೆಗೆ ಹೋಗಿದ್ವಿ, ಅಲ್ಲಿ ನಾವು ಪ್ರಸಂಗ ಮಾಡಿದ್ದೇನೆ. నేను రీసెంట్ గా మరి దావణగిరి వెళ్ళాను, అక్కడ ప్రసంగం చేశాను. ಅಲ್ಲಿ ನಾವಿಗೆ ಮುಗಿಸಿ ನೀವು ಸಭೆ ಸಂಭವವಾಗಿದ್ದು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಸೇವೆಗೆ ಸಹಾಯ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ಎಲ್ಲ ಸೇವೆಯಲ್ಲಿ ಹೆಲ್ಪ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. మరి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ సేవకునికి దైవజనునికి సేవ చేయమని చెప్పినప్పుడు ఆದ್ರೆ ఇಷ್ಟೊಂದು వాక్య ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, నాకు ఎంత వాక్యం రాదు, అంత జ్ఞానం లేదు. సేవకుల ముఖాంತರ ఈ రోజు వాక్య సిక్కిದೆ. ఈ రోజు మన దైవ సేవకులు ముఖాంతరంగా మనకి మంచి వాక్యం దొరికింది. ಅವು ಸಭೆಯಲ್ಲಿ ಏನಾಗಿರ್ಬೇಕು, ಪಿಲ್ಲರಾಗಿರ್ಬೇಕು, వాళ్ళ సభలు పిల్లలకి మనం ఉండాలి. ಸೊ ಅದೇ ರೀತಿ ನಾವು ತಾಳ್ಮೆ ಇರ್ಬೇಕು. ಕಬ್ಬಿಣ ಹೆಂಗೆ ಸೇಕಾಗಲು ತಾಳ್ಮೆ ಇರ್ಬೇಕಂತ ಹೇಳೋರೆ, ಅದು ನಿಜ, ತಾಳ್ಮೆ ಇರ್ಬೇಕು. మరి చెప్పి ఉన్నారు, ఇనుప స్తంభం వల్ల మనం ఉండాలి ఎన్నాల. బట్ అదే సేమ్ టైం ನಾವು ಸೈತಾನ ಶ್ರೀಮಂತರಾಗಿರ್ಬೇಕು. అదే సమయంలో సైతాన్ని నశించుకొట్టి వారిని మనం ఉండాలి. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಳ್ಳೆ ವಾಕ್ಯ, ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯ. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಏನೋ ಬಿಡು ಕೂಗ್ತಾಗ ಏನು ಅರ್ಥ ಆಗಲ್ಲ ನನಗಂತ, ಆದ್ರೆ ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾ ಬೆಂಕಿ ಮುಗಿತದೆ ನನಗೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆ ರೀತಿ ಒಂದು ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯ ಒಂದು ಸಿಕ್ಕಿದೆ ನಿಜವಾಗಲೂ. ಆಶೀರ್ವಾದ ವಾಕ್ಯ ಸಿಕ್ಕಿದೆ. ಆಮೇಲೆ ಇವುಗಳು ನಾವೆಲ್ಲ ಕೂಡಿ ಇವತ್ತು ಸೇವಕಕ್ಕೋಸ್ಕರ, ಸೇವೆ ಅವರ ಕುಟುಂಬಕ್ಕೋಸ್ಕರ ಎಲ್ಲ ಕಮ್ಮಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಒಂದು ಸಣ್ಣ ಸಾರಿ ಮುಗಿಸ್ತೇನೆ. ಆಮೇಲೆ ಓ ದೇವರೇ, ನೀ ಜೊತೆ ಇರುವಾಗ ನನಗೆ ಯಾವ ಹಾನಿಯೂ ಆಗುವುದಿಲ್ಲ. ನದಿಗಳನ್ನು ದಾಟುವಾಗಲೂ ನಾನು ಮುಳುಗದಿಲ್ಲ, ಅಗ್ನಿಯಲ್ಲಿ ನಡೆಯುವಾಗಲೂ ನಾನು ಮುಳುಗದಿಲ್ಲ. ನದಿಗಳನ್ನು ದಾಟುವಾಗಲೂ ನಾನು ಮುಳುಗದಿಲ್ಲ, ಅಗ್ನಿಯಲ್ಲಿ ನಡೆಯುವಾಗಲೂ ನಾನು ಸುಡುವುದಿಲ್ಲ. ಓ ದೇವರೇ, ಈ ಜೊತೆ ಇರುವಾಗ, ಓ ದೇವರೇ, ಈ ಜೊತೆ ಇರುವಾಗ ನನಗೆ ಯಾವ ಹಾನಿಯೂ ಆಗುವುದಿಲ್ಲ. ಗೋಮಯ ಹಾಗೆ ಶೋಧನೆ ಬಂದರು, ನಾಸಗಾಗೆ ಬಂದರು. ಗೋಮಯ ಹಾಗೆ ಶೋಧನೆ ಬಂದರು, ನಾಸಗಾಗೆ ಓ ದೇವರೇ, ಜೀವವಿರುವಾಗ, ಓ ದೇವರೇ, ಜೀವವಿರುವಾಗ ನನಗೆ ಯಾವ ಹಾನಿಯೂ ಆಗುವುದಿಲ್ಲ, ನನಗೆ ಯಾವ ಹಾನಿಯೂ ಆಗುವುದಿಲ್ಲ. ಯಾಕೆ ಈ ಹಾಡಾಡಿದ್ರೆ ಇದೇ ಬಿಲ್ಡಿಂಗ್ ಮೇಲೆ ಅವ್ರ ಮಗಳು ಕೆಳಗಡೆ ಬಿದ್ದಿದೆ. ಒಂದು ಏನಾಗಿಲ್ಲ ನೋಡಿ, ಇವತ್ತು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನೀವೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ರಿ. ಇಷ್ಟೊಂದು ಕಷ್ಟ ಶೋಧನೆ ಬೇರೆ ಬಂದ್ರು ದೇವಕ್ಕಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ತಿದೆ. ಈ ರೀತಿ ಇಲ್ಲಿಂದ ಈ ಕುಟುಂಬಕ್ಕೆ ಯಾವ್ದು ಶೋಧನೆ ಬರಬಾರ್ದು. ಇಲ್ಲಿಂದ ಪಡಿಸಬೇಕು, ಅದಕ್ಕಾಗಿ ಸಭೆ ಮಕ್ಕಳು ಪ್ರಯತ್ನ ಪಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಅವೆಲ್ಲ ಕಾನೂನು ಪ್ರಾರ್ಥಿಸ್ಬೇಕು. ನಮ್ಮನ್ನು ಬಲವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ ನಮ್ಮ ಸ್ವರ್ಗೀಯ ತಂದೆ ನೀಡ್ಕೊಂಡಂತ ಒಳ್ಳೆ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ವರ್ಗ ಕೂಡಿ ಬಂದಿರುವ ಎಲ್ಲ ಮಕ್ಕಳನ್ನು ಆಶ್ರಯಿಸು. ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿರುವ ಗಣಸೇವಕರು, ಈ ಸಭೆಯನ್ನು ನಡೆಸುವಂತ ಸೇವಕರು, ಕುಟುಂಬಗಳನ್ನು ಸೇವೆಗಳನ್ನು ಕೊಟ್ಟು ಆಶೀರ್ವದಿಸಿದ್ದೇವೆ. ಈ ಆಲಯ ಸುತ್ತಲೂ ರಕ್ತ ಕೊಟ್ಟು ಮಗ ಮಾಡಿ ಕಾದು ಕಾಪಾಡಬೇಕಂತ ಬೇಡ್ತಾರೆ. ಯಾವುದೇ ಬಿಲ್ಲಿ ಶೂನ್ಯ ಮಾಂತ್ರಿಕ ಕಟ್ಟುಗಳನ್ನು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಲಯಗೊಳಿಸಿ ಅಪ್ಪ. ವಿಶೇಷವಾಗಿ ದೇವರೇ, ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ಮನೆ ಕಟ್ಟಿ ಆಲಯ ಕಟ್ಟಿದಂತೆ ಹೇಳಿದಂತ ಸೇವಕರು ಇಡೀ
ಐಕ್ಯತೆಯಿಂದ, ಶಾಂತಿಯಿಂದ, ಸಮಾಧಾನದ ದೇವರೇ ನಡೆಸು. ಅವು ಮಗನನ್ನು ಕೂಡ ನೀವು ಆಶ್ರಯಿಸಿದ್ದೇವೆ, ಮಗನನ್ನು ಕೂಡ ದೇವರೇ ಮೇಘ ಸ್ತಂಭವಾಗಿ, ಅಗ್ನಿ ಸ್ತಂಭವಾಗಿ ಬೇಗಪಡಿಸಿದ್ದೇವೆ. ಸಭೆ ಮಕ್ಕಳು ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಆಶ್ರಯಿಸು. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಮಾಡುವಂತ ಒಂದೊಂದು ಪ್ರಾರ್ಥನೆಗೆ ನೀನು ಒತ್ತಡ ಕೊಟ್ಟು ಅದ್ಭುತಗಳು, ಅತಿಶಯಗಳು, ಮಿರಾಕಲ್ ನಡೆಯಲಿ. ಸ್ತೋತ್ರ ದೇವರೇ, ದೇವರೇ ನೀನು ಆಸ್ವಾದ ಮಾಡಿ ಸ್ತೋತ್ರ. ನನ್ನನ್ನು ಸ್ವಾಮಿ ದೇವರೇ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಕಿಲ್ಬೇಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಮ್ಮ ರಕ್ಷಕನ ಒಡೆಯನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡ್ತೀವಿ ನಮ್ಮ ತಂದೆಯೇ, ಆಮೆನ್. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ದೇವರ ಪ್ರೀತಿ, ಸಹವಾಸ, ಅನುಗ್ರಹ ಇಂದಿಗೂ ಎಂದೆಂದಿಗೂ ಸದಾ ಕಾಲವು ಈ ಸಭೆಯ ಮೇಲೆ, ಸಭೆಯ ಮಕ್ಕಳ ಮೇಲೆ, ವಿಶೇಷವಾಗಿ ಸೇವಕರು, ಸೇವಕರ ಕುಟುಂಬಗಳು ಯಾವಾಗಲೂ ನಿವಾಸ್ತಾ ಇರ್ತಾರೆ. ಯೇಸು ಬಿಡುತ್ತೆ ತಂದೆ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కేక్ కటింగ్ ఉంది. కేక్ కటింగ్ అయిన తర్వాత పిల్లలు స్కిప్స్, యాక్షన్ సాంగ్స్. ఎక్కువసేపు ఏముండదు, 10-15 మినిట్స్ క్లోజ్ చేస్తాము. కేక్ కట్ చేస్తున్నప్పుడు ఇప్పుడే పాడుతున్నా. అలా కూర్చొని పాడేసి. ఏంట్రా చీకటి అయిపోయింది. పైన ఎక్కడ కొట్టు. పాడు నిల్చొని పాడు. మామూలుగా ఉంటుంది మ్యాచ్. హెవీ సెట్టింగ్. త్వరగా టైం అవుతుంది, చాలా ఇటు వచ్చేయండి, ఈ సైడ్ వచ్చేసి నువ్వు అంతగా ఫస్ట్ హల్లెలూయా.